దేవాది దేవుడు 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయములో ప్రభువే సెలవిస్తున్నటువంటి అద్భుతమైన మాట ఏమిటి అంటే, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది మీరు త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయనను లేదా ఆయన మరణమును ప్రచురించుదురు అంటే అర్థం ఏమిటి? ప్రచారము అంటే బయటకు మీరు చెబుతారు. ఏం చెప్తున్నాడు దేవుడు? దేవాది దేవుని యొక్క శరీరము, దేవాది దేవుని యొక్క రక్తము ఎవరెవరు తీసుకుంటున్నారో, బాధ్యతతో తీసుకుంటున్నారో, మరి ఏ విధంగా తీసుకుంటున్నారో, తీసుకుంటున్న వాళ్ళ మీద ఒక బాధ్యత ఉంది. గురుతరమైన బాధ్యత, లోతైన బాధ్యత, తప్పించలేని బాధ్యత, ఎవరూ కాదనలేని బాధ్యత ఒకటి ఉంది. ఆ బాధ్యత ఏంటంటే, ఆయన వచ్చినంత వరకు ఆయన మరణమును ప్రచురపరుతురు. ఇట్ మీన్స్ ఇట్స్ వెరీ క్లియర్ దట్ యూ హ్యావ్ టు ప్రీచ్ ద గాస్పల్ టిల్ జీసస్ కమ్స్ బ్యాక్. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసుక్రీస్తు రెండవసారి లోకంలోకి వచ్చేంత వరకు ఆయన శరీరము, ఆయన రక్తము తిని త్రాగుతున్న వాళ్ళందరి మీద ఒక అద్భుతమైనటువంటి బాధ్యతను దేవుడు మోపుతున్నాడు. ఆ బాధ్యత ఎవడైతే తప్పించుకుంటాడో వాడు విశ్వాసి కాదు. అవును, ఏంటి ఆ బాధ్యత అంటే, ఆయన మరణమును ప్రచురం చేస్తారు. అంటే సువార్త చెప్తారు. ఏం చెప్తారండి? సువార్త చెప్తారు. ఇలా సువార్త ఎవరు చెప్తారండి? దేవుని శరీరం, దేవుని రక్తం తిని త్రాగుతున్నాం కాబట్టి సువార్త చెప్పాలా? లేకపోతే మనము సువార్త చెప్పాలి అన్న బాధ్యతను, బరువును, ఆ ఆత్మను ఈ దేవుని శరీరం, దేవుని రక్తం ఏమైనా మనకు అలాంటి ప్రోత్సాహము, అలాంటి ఆత్మ ఏమైనా కలిగిస్తుందా అంటే ఆశ్చర్యము. నిజమే, దేవుని శరీరము, దేవుని రక్తము తిని త్రాగువాడికి దేవుని యొక్క ప్రచార బాధ్యత, సువార్త బాధ్యత పరిశుద్ధాత్మ దేవుడే పుట్టిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఏమండి, మరి చాలామంది దేవుని శరీరం తీసుకుంటున్నారు, దేవుని రక్తం తీసుకుంటున్నారు, వారందరికీ బాధ్యత ఉంటుందా అంటే నేను చెప్తున్నాను, అందరిలో ఖచ్చితంగా ఉండి తీరాలి. మరి అందరిలో ఉంటుందా? కానీ కొందరిలో ఉండట్లేదు. కారణం ఏమిటి అంటే, దానికి ప్రశ్నగా, దానికి జవాబుగా సందేశమే దేవుడు ఈరోజు మనకు అందించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అసలు దేవుని శరీరము, దేవుని రక్తము తిని త్రాగకపోతే ఏం జరుగుతుందో మనకు అర్థమైతే సువార్త ఎందుకు మానేస్తున్నామో కూడా మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము తెరిచిన వారు దయచేసి తెరిచినట్టయితే చదవండి. 57వ వచనం. జీవము కలిగిన తండ్రి నన్ను పంపెను గనుక, లిసన్ దట్ వర్ వెరీ కేర్ఫుల్లీ, నేను తండ్రి మూలముగా జీవించుచు ఉన్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమూల్యమైన విషయం అండి, చాలా లోతైన సంగతి. యేసుక్రీస్తు ప్రభువారి శరీరం తిని, యేసుక్రీస్తు ప్రభువారి రక్తము త్రాగుతున్న వాడికి యేసుక్రీస్తు చెబుతున్న మాట ఏంటంటే, తండ్రి మూలముగా, నా మూలముగా మీరు బతకాలంటే నా శరీరం తినాలి, నా రక్తం త్రాగాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మరి నేను రోజు తింటున్నాను, త్రాగుతున్నాను కదండి, ప్రతి ఆదివారం తింటున్నాను, త్రాగుతున్నాను కదా, నాకు ఎందుకు రావట్లేదు? నేను దేవుని వాక్యం మూలముగా ఎందుకు బతకలేకపోతున్నాను అంటే, అది నీ వ్యక్తిగత అవగాహన లోపము. దేవుని సారాంశము, దేవుని ప్రేమ, దేవుని లక్షణాలు. తండ్రి పరిశుద్ధుడు, కనికరమయుడు, బలవంతుడు, పాపము లేనివాడు, పాపాన్ని ద్వేషించేవాడు. ఆ లక్షణాలు నీకు దేని ద్వారా వస్తాయి తెలుసా? దేవుని శరీరము, దేవుని రక్తం ద్వారా వస్తాయి. నేను అందుకని అంటున్నాడు, తండ్రి మూలముగా నేను జీవించుచున్నట్టే మీరు నా మూలముగా బతకాలి అనుకుంటే, ఈట్ మై బ్లడ్ అండ్ మై బాడీ, నా రక్తాన్ని
నా శరీరాన్ని తిని త్రాగండి అంటున్నాడు. ఎవడు తన రక్తాన్ని శరీరాన్ని తిని త్రాగుతాడో వాడికి ఒక అద్భుతమైన బరువు బాధ్యత వస్తుంది. అదేంటంటే నేను పరిశుద్ధంగా బతకాలి, నేను దేవుని లక్షణాలతో నిండిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామందికి తెలియక దీన్ని నెలకొకసారి, చాలామందికి తెలియక దీనికి సంవత్సరానికి ఒకసారి ఇచ్చినటువంటి ఫేక్ పాస్టర్లు కూడా ఉన్నారు. ప్రతి ఆదివారం దేవుని శరీరం దేవుని రక్తం తిని త్రాగాలి. మీకు ఇంకో సంగతి చెప్తున్నాను. అసలు దీని పేరు ఆరాధన అని ఎందుకు అంటారు తెలుసా? రవి వచ్చి నడిపిస్తున్నాడు కాబట్టి ఆరాధన అయిపోవట్లేదు. సుదర్శన్ గారు ఆరాధన నడిపిస్తున్నారు కాబట్టి ఆరాధన అని పిలువబడటం లేదు. అందరూ వచ్చి చక్కగా పాడుతున్నారు కాబట్టి ఆరాధన అయిపోవట్లేదు. పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తున్నాడు కాబట్టి ఆరాధన అయిపోవటం లేదు. అసలు దీని పేరు ఆరాధన అని ఎందుకు పిలుస్తున్నామంటే అన్ని కారణాలు లేవు, ఒకే ఒక కారణం ఉంది. అదేంటంటే దేవుని శరీరము దేవుని రక్తము ప్రతిష్ఠించబడి మన మధ్య ఉంటుంది కాబట్టి దీని పేరు ఆరాధన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లేదా దీని పేరు మహిళా మండలపు మీటింగు, లేదా ఒక అవేర్నెస్ ప్రోగ్రాం, ఒక అవగాహన సదస్సు, అంతే. ఇది ఎందుకు ఆరాధన అవుతుంది? ఇలాగే చాలా చోట్ల వేల మంది కూడుకుంటున్నారు కదా, మరి కూడుకుంటున్న ఆ ప్రదేశాన్ని మనము ఆరాధన చేసుకుంటున్నారు వాళ్ళు అని ఎందుకు పిలవము అంటే వారి మధ్య దేవుని శరీరం దేవుని రక్తము లేదు. అందుకే ప్రతి ఆదివారం దేవుని శరీరం దేవుని రక్తము మన మధ్య ఉంటుంది. అసలు మనం ఎందుకు వస్తాం ప్రత్యేకించి అంటే దేవుని శరీరం రక్తం తీసుకోవటానికి వస్తాం. అది తప్పిపోతే మనం ఆరాధనకు వచ్చినట్టు కాదు, పాస్టర్ గారిని కలడానికో లేదా ఏదో చెప్పుకోవడానికో వచ్చినట్టు మనం. అర్థమైందండి? దేవుని శరీరాన్ని సేవించకుండా రక్తాన్ని తాకుండా వెళ్ళిపోయిన వాళ్ళు మామూలుగా వెళ్ళిపోతున్నట్టే, ఆరాధన చేసినట్టు కాదు. వాళ్ళు గుర్తుంచుకోవాలి. పాత నిబంధన గ్రంథములో పరిశుద్ధ స్థలములో నిత్యము నా సన్నిధిలో రొట్టెలు ఉండవలెను. సముఖపు రొట్టెల బల్ల మీద ఒకవైపు 6 ఇంకొక వైపు 6, 2 దొంతుల్లో 12 రొట్టెలు సముఖపు బల్ల మీద నిత్యము అవి ఉండేవి అని లేఖనాలు చెబుతున్నాయి. దాని అర్థము దేవుని సన్నిధి నిత్యము మన మధ్య ఉండాలి అనుకుంటే దేవుని శరీరం దేవుని రక్తం ప్రతి ఆదివారము తిని త్రాగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు మనకు ఒక లక్షణం వస్తుందట. మనం ఎందుకు బ్రతుకులో దుర్మార్గులమి, అధికమైన కోపిష్ఠులము, ఏ ప్రేమ లేకుండా కంఠసమైన కర్కశమైన ముఖాలతో ఎందుకు బతుకుతాం తెలుసా? మన కుటుంబాల్లో శాంతి నెమ్మది ఎందుకు ఉండదో తెలుసా? మన వ్యక్తిగత జీవితంలో మానసిక వికాసం ఎందుకు కలగదో తెలుసా? ప్రశాంతత నెమ్మది ఎందుకు రాదో తెలుసా? క్రైస్తవులైన చాలామందికి ఈ విషయం తెలియట్లేదు. ఏం తెలుసా? అది ఎందుకో తెలుసా? దేవుని శరీరం దేవుని రక్తం తిని త్రాగకపోతే ఆయన మూలముగా బతికే బతుకు మనకు రాదు. అది చెప్తున్నాడు కదా దేవుడు, నేను తండ్రి మూలముగా బ్రతికినట్టు అన్నాడు. యేసుక్రీస్తు తండ్రిని ఎలా బతికాడు? తండ్రి మూలముగా అంటే ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోధనముతోనూ కన్నీళ్లతోనూ యాచనతోనూ ప్రార్థనలతోనూ తనను మరణము నుంచి తప్పించగలిగిన వానికి భయపడుచు లోబడి ఉండెను అని రాసు, విధేయత చూపించెను అని రాసుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ఈ భూమి మీద తన మానవ జీవితాన్ని అలా నడిపించి తండ్రి మూలముగా బతికాడు. ఈరోజు దేవుని శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగుతున్న వారి దగ్గర తండ్రి మూలాలు ఎందుకు కనిపించటం లేదు? తండ్రి మూలాలు కనిపించాలి, తండ్రి లక్షణాలు కనిపించాలి. తండ్రి లక్షణాలు నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో కనిపించాలి. అవి కనిపించకపోతే నువ్వు క్రూరుడు అయిపోతావు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను సూటిగా, ప్లీజ్ అబద్ధం ఆడుకోకుండా మీకు మీరు జవాబు చెప్పుకోండి. నేను చెయ్యొత్తండి అని చెప్పను, మీకు మీరే జవాబు చెప్పండి. యేసుక్రీస్తును నమ్ముకున్నటువంటి మనకు ఆత్మీయ వయసు ఎంత? నాకైతే సుమారుగా 30 ఏండ్లు. నేను ఎత్తాను, ఫస్ట్ ఎత్తాను. 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు చేతులు ఎత్తండి. 20 సంవత్సరాలు. నేను దేవుడిని నమ్ముకొని 20 ఏళ్ళు అవుతుందండి. లేదు 15 సంవత్సరాలు ఉన్నారు, 10 సంవత్సరాలు. ఎస్, దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను మీకు అందరికీ అడుగుతున్నాను, 10 అంటే చాలా 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 గొప్ప లాంగ్ ఇయర్స్. సో మిమ్మల్ని అడుగుతున్నాను, ఎన్నిసార్లు దేవుని మూలాలతో కూడుకున్న దేవుని వాక్య సారాంశము బైబిల్ గ్రంథము ఎన్నిసార్లు మీ బతుకుల్లో పూర్తి చేశారు? ప్రశ్న. ఇప్పుడు చేతులు ఎత్తకండి ప్లీజ్, ఇప్పుడు చేతులు ఎత్తొద్దు. ఆ చేతులు దేవుడు చూడాలనుకోవట్లేదు.
మీకు మీరే ప్రశ్న వేసుకోండి, మీకు మీరే అడగండి. ఆయన విషయాలు, ఆయన సంగతులు నీకు తెలియాలంటే అవన్నీ ఎక్కడో ఆకాశం మీద రాసి లేడు ఆయన. ఆయన పరిశుద్ధ బైబిల్ గ్రంథం అనే గ్రంథంలో రాసి ఉంచాడు. దానిని ప్రతిరోజు నువ్వు ధ్యానిస్తే, ప్రతిరోజు చదువుతూ ఉంటే ఈ భూమి మీద ఒక పద్యం ఉంటుంది, తినగా తినగా వేము తీయగా నుండు, పాడగా పాడగా రాగము అతిశయిల్లు అని ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని వాక్యం చదివి 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 చదువుతూ ఉంటే ఆ వాక్య సారాంశము ఆ జుంటి తేనె దారులు పిండి నీ లోపల ఆ మధురమైన దారులు పోస్తాడు. నీ క్రూరమైన ముఖము, నీ క్రూరమైన బుద్ధి పోయి దేవుని దయారసం, దేవుని ప్రేమ, దేవుని పరిశుద్ధత లోపలికి వచ్చేస్తాయి. ఏది ఎవరు పిండుతున్నారు ఆ రసాన్ని? ఎవరు పిండుతున్నారు? అందుకే చెప్తున్నాను, మనము మన జీవితాలు నాశనం అయిపోవడానికి ఎవడో కారకం కాదు, మన ప్రవర్తనే కారణమవుతుంది. మన బుద్ధి, మన తలంపులే కారణమవుతాయి. అందుకే దేవా అని చెప్పి దావీదు కానీ ఇక భక్తులు ఎవరు కానీ ఏం చేశారు తెలుసా? నా అంతరంగంలో శుద్ధమైన మనస్సు, నూతనమైన మనస్సు ఎవ్రీడే, ప్రతిరోజు కలిగించు తండ్రి. సమ్మతి కలిగిన మనస్సు పుట్టించు ప్రభువా. మన మనసులు మారాలి. ఎప్పుడు అంటే దేవుని మూలముగా మారుతాం. ఎప్పుడు వస్తుంది అంటే మొదటిది ఆయన శరీరం రక్తము తిని త్రాగాలి. ఇక్కడ ఇంకొక చిక్కు ఉంది. మరి నేను 20 ఏళ్ళుగా ఆయన శరీరం, ఆయన రక్తం ఆగిపోకుండా ప్రతి ఆదివారం తింటున్నాను, త్రాగుతున్నాను కదండి, మరి నాకెందుకు ఆయన మూలముగా అంటున్నారు కదా, ఆయన లక్షణాలు నా లోపలికి ఎందుకు రావట్లేదు అంటే అక్కడ కూడా పాయింట్ ఉంది. ఏమన్నాడు? ఈ నా రక్తమును, ఈ నా శరీరమును ఎవడు అయోగ్యముగా తిని త్రాగుతాడో అని ఉంది. అది పాయింట్ అవ్వచ్చు కదా. అది కూడా ఒక కారణం, ఖచ్చితంగా కారణమే. ఏమో నువ్వు అయోగ్యంగా తీసుకుంటున్నావో ఏమో, నీవు సమీపించినప్పుడు సాధారణంగా నార్మల్గా తీసుకుంటున్నావేమో. ఎప్పుడూ తీసుకుంటున్న మా పాస్టర్ గారు అంగట్లో తీసుకున్న ఒక రొట్టె కదా, దీని పేరు మళ్ళీ యేసు శరీరం అట అని ఎగతాళి చేసి తీసుకుంటున్నావేమో. దాని పట్ల నీకు సీరియస్నెస్ లేదేమో. అది ఒట్టి రొట్టె అయితే, అది కామన్ రొట్టె, కామన్ ద్రాక్షారసమే అయితే దేవుడు ఒక మాట వాడనే వాడడు. అదేంటంటే ఇది నా, అదేంటి యేసుప్రభుకి కనీసం రొట్టె పోల్చుకోవడం కూడా రావట్లేదా? మర్చిపోయి చెప్పేస్తున్నాడా? ఇది నా శరీరము అన్నాడా? శిష్యులకు ఇచ్చేటప్పుడు ఇదిగో ఇది నా శరీరము లాంటిది తీసుకోండి అన్నాడా? నా శరీరము లాంటిది, వలే, సూచన అలాంటిదేం లేదు. ఇది నా, దిస్ ఈజ్ మై బ్లడ్, డైరెక్ట్ స్టేట్మెంట్. ఇది నా శరీరము. నీకు ఆ సీరియస్నెస్ ఉందా? అమ్మో యేసు ఏంటి అంత స్ట్రైట్గా పలికాడు, ఇది నా, మరి ఇది యేసు శరీరం అయితే ఓరి బాబోయ్ నేను ఎంత పవిత్రంగా తీసుకోవాలి, ఎన్నిసార్లు సిద్ధపడాలి. నా బతుకు మార్చే రక్తం ఇది, నా బతుకు మార్చే బాడీ యేసు శరీరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన దెబ్బలన్నీ ఆయన ఒంటి మీదే పడ్డాయి. ఆ నలిగిపోయిన శరీరము నువ్వు తీసుకుంటున్నప్పుడు నీకు స్వస్థత కలుగుతుంది. ఏ స్వస్థత? ఎప్పుడో పాపపు గాయాలయ్యా, ఇప్పటికీ కంపు కొట్టి రసులు, పుసులు, రక్తము, చీము కారుతున్నాయి. పాపపు గాయాలు స్రవిస్తున్నాయి, కంపు వస్తుంది. కానీ యేసు గాయాలను ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఆ నీ పాపపు గాయాలు, గడ్డలు, కారుతున్న రసులు, పుసులు ఉంటాయి కదా, ఆ యొక్క సమస్త అపవిత్రత దేవుడు తన రక్తము చేత శుద్ధి చేస్తాడు. అవును, తన శరీరము చేత శుద్ధి చేస్తాడు. అందుకు తీసుకోమని చెప్తున్నాడు ఆయన. దేవుని శరీరాన్ని సమీపించిన వాడికి ఎన్ని బాధ్యతలు ఉన్నాయి తెలుసా అండి? చాలా బాధ్యతలు ఉన్నాయి. ఆయన మూలముగా బ్రతికే బ్రతుకు నీకు దేవుని శరీరం, దేవుని రక్తం ఇస్తుంది. యోగ్యంగా తీసుకోవట్లేదేమో కదా. రండి, 1 కొరింథీ పత్రికలో ఆయన ఇంకొక మాట కూడా చెప్తాడు, చాలా అద్భుతమైనటువంటి మాట. రండి, 1 కొరింథీ పత్రిక తెరిచిన వారు 30వ వచనం నేను చదువుతున్నాను, మీరు అందరూ గమనించండి. ఇందువలననే కదా మీలో అనేకులు బలహీనులు 1, రోగులు 2, ఇంకా ఎంత చెప్పినా లోపడకుండా ఎక్స్ట్రాలు చేసిన వాళ్ళు అయితే ఇంకా కళ్ళు మూసారు.
అంటే చచ్చిపోయారని అర్థం. ఇందువల్లనే కదా అన్నాడు. ఎందువల్లను? అయోగ్యముగా దేవుని శరీరం తిని అయోగ్యముగా దేవుని రక్తం త్రాగినవాడు ఇంత ప్రార్థన లేకుండా పందిలాగా పాపాల్లో పొరలేసి వచ్చేయటం, చర్చి లోపల కూడా వచ్చేసి యేసు శరీరం అనగానే చేతులు చాపి తినేయటం, ఏ ప్రార్థన లేకుండా, పవిత్ర జీవితం లేకుండా, పవిత్రమైన చూపులు లేకుండా, పవిత్రమైన తలంపులు లేకుండా, శుద్ధి లేకుండా, మోకాళ్ళ ప్రార్థన లేకుండా, ఏమీ లేకుండా ఆదివారం దేవుడు శరీరం ఇస్తారు, దేవుడు రక్తం ఇస్తారు, తినేద్దాం, తాగేద్దాం. ఇందు నిమిత్తమే కదా మీరు రోగులు అన్నాడు, బలహీనులు అన్నాడు. ఏ బలహీనత అంటే మీరు అనుకోవచ్చు, నాకేం బలహీనత అంటే కండలు నునుపుగా తిరిగి అంత నేను జిమ్కి వెళ్తుంటాను అంటే. ఆఫ్కోర్స్ నీ శరీరం బలంగా ఉండొచ్చుగాక, కానీ ఎంత బలమైన శరీరాన్నైనా కృంగదీయగలిగేది లోపల ఒకటి ఉంది. ఏంటో తెలుసా? నీ మనస్సు పాడైందనుకో, నువ్వెంత బలవంతుడివైనా నిటారుగా నిలబడి గుణపం గుద్దినా కూడా కాసుకోగలిగిన గుండెలు నీ దగ్గర ఉన్నా లోపల ఒకడు ఉన్నాడు బాబు, నేను ఇలాగంటే అలా పడదోసేస్తాడు. వాడి పేరు మనసు, వాడి పేరు హృదయం. వాడు చెడిపోవడం మొదలెడితే, వాడు ఏడవడం మొదలెడితే నువ్వెంత నవ్వుదామన్నా నీకు నవ్వు రాదు. అవును, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనసు చెడిపోతే దేవుడు అదే కోరుతున్నాడు. నీ మనసు ఎందుకు పాడైపోతుందో తెలుసా? యోగ్యత దేవుణ్ణి సమీపిస్తున్నప్పుడు, దేవుని రక్తాన్ని సమీపిస్తున్నప్పుడు, శరీరాన్ని సమీపిస్తున్నప్పుడు యు హ్యావ్ నో ఓర్తినెస్ ఇన్సైడ్. యోగ్యత లేదు, ఎలా పడితే అలాగా తీసుకున్న వాళ్ళు బలహీనులైపోతారు. గుర్తుంచుకోండి, మీకే చెప్తున్నాను. మీరు నాశనం అయిపోవటం, మనందరం నాశనం అయిపోవటం ప్రభు చిత్తం కాదు కదా. యోగ్యత ఉండాలి. యోగ్యత లేకుండానే నువ్వు సమీపించి తీసుకుంటే బలహీనుడు అవుతావు, రోగి అవుతావు. ఇంకా నువ్వు ఎక్స్ట్రాలు చేస్తే ఒకప్పుడు ఉండేవాడట అని స్వర్గీయ అని పెట్టాలి నీ పేరు ముందు. అవును, స్వర్గస్థులైనారు అని చెప్పాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ ఎర్ర సముద్రం అయితే చీలిపోయి టోటల్గా ఆరిన్నేలగా మారిపోయి వెల్కమ్ సార్ నడిచెళ్ళిపోండి అని చెప్పి ఇజ్రాయేలుకు చోటిచ్చిందో, అదే ఎర్ర సముద్రపు జలాలు ఇజ్రాయేలు ప్రజలు అలా ఒడ్డెక్కి దాటారో లేదో ఐగుప్తు ప్రజలను ముంచి ఉక్కిరి బిక్కిరి చేసి చంపేశాయి. జాగ్రత్త క్రైస్తవుడా, ఏ శరీరం ఏ రక్తం నిన్ను పరలోకం వరకు తీసుకెళ్తుందో దాన్ని నువ్వు తేడాగా తీసుకుంటే అదే నిన్ను పాతాళం వరకు కూడా తొక్కగలదు. అవును, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనశ్శాంతి కూడా లేకుండా చేయగలదు. అది ఆ విషయం చెప్పాలని మీకు ఇంతవరకు నొక్కి చెప్తున్నాను. మనశ్శాంతి ఎప్పుడు వస్తుంది అంటే దేవుని మూలాలు మన లోపల క్షేమముగా భద్రంగా ఉండినప్పుడు. అవును, దేవుని మూలముగా బతకాలంటే ఆ మనిషికి మనశ్శాంతి అవసరం ఉంటుంది కూడా. గనుక దేవుడు చెప్పాడు, ఆ యొక్క మూలాలు ఉన్నవాడు ఖచ్చితంగా బలహీనుడు కాలేడు. ఒకవేళ అయినా పౌలు అన్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో. ఎందుకు అవుతున్నాడు అంటే యేసును నేను ధైర్యంగా ధరించుకున్నాను, యేసు రక్తాన్ని ధైర్యంగా తీసుకుంటున్నాను, యేసు శరీరాన్ని ధైర్యంగా తీసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవుడా, సంగమా, ఆలోచన చెయ్యి. దేవుని సహోదరి, దేవుని యందు కుమారుడా, దేవుని శరీరాన్ని యోగ్యంగా తీసుకుంటున్నావా? కొంతమంది అయితే పాప అమ్మో ఇంత పరిశుద్ధమైంది కాబట్టే నేను చిన్న తప్పులు చేస్తుంటానండి, అందుకే నేను తీసుకోవట్లేదు అంటారు చాలామంది. వాక్యం చెప్తుంది, పిచ్చోడా, ఎవడు నా శరీరము తిని నా రక్తము త్రాగడో వాడికి నాతో కానీ నాతో వాడికి కానీ పాలేలేవు. అంటే పూర్తిగా వైరే కట్ చేసేస్తున్నాడు దేవుడు, కనెక్షన్ కట్ చేస్తున్నాడు. ఎన్నాళ్ళు దూరంగా ఉంటావు, ఎన్నాళ్ళు తప్పు చేయకుండా ఉంటావు, తప్పు జరగంది ఎప్పుడు. అందుకే ఇది కూడా ఇంకొక భయంకరమైనటువంటి విడ్డూరమైన పరిస్థితే. అమ్మో ఎంత పరిశుద్ధమైంది మరి నేను తీసుకోను నాయన, నాకు అలాంటివి ఇలాంటివి ఉన్నాయి, మరి నేనైతే మరి రానంటే అలాంటివి ఇలాంటివి ఏమైనా ఉంటే 2 దెబ్బలు తినేసి తప్పులు ఒప్పుకొని దేవుని దగ్గర పరిశుద్ధుడు అయిపో. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంతేగాని అలాంటివి ఉన్నాయి ఇలాంటివి ఉన్నాయి, నా కళ్ళు మంచివి కాదు, నా మనసు మంచిది కాదంటే మరి దేవుడికే దూరం అయిపోతావు. అది మంచిదా? మరి దేవునితో పాలుండవంటే ఈ బతుకు ఎందుకండి?
ఈ చర్చికి రావడం దేనికండి? పోనీ ఎంత పెద్ద చర్చికని వెళ్ళడం దేనికండి? అందుకే అన్నాడు, పేతురా నీ కాలు ముందుకు తీయండి. వద్దు ప్రభు, నా కాలు నువ్వు కడగడం ఏంటి ప్రభు అంటే, రే పిచ్చోడా, నేను నీ కాలు కడగకపోతే నాతో నీకు పాలు లేవురు అంటే, ప్రభు అలాంటి మాట్లాడుకో. ఒకవేళ పాలే నాకు లేవనుకుంటే కాలు కాదు ప్రభు, స్నానం చేయించిదిగో నా తలకాయ అని చెప్పేసి తల ఇచ్చేస్తున్నాడు పేతురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతో పాలు లేకపోతే పేతురు అనే ఒక మనిషి భూమి మీద బతకడం దేనికయ్యా అన్నాడు. అర్థమైందండి? దేవునితో పాలు అవసరం. ఉంటాయి, దరువులు ఉంటాయి, దెబ్బలు ఉంటాయి, గుద్దుతాడు దేవుడు, కొడతాడు, ఇక్కడ కూడా కొడతాడు, కడుపు మీద కొడతాడు, ఇక్కడ కొడతాడు, అన్ని చోట్ల కొడతాడు దేవుడు. ఇదంతా కొట్టిందల్లా ఎందుకంటే ఆయన చేతులే గాయములు చేయును. ఆయన కొట్టి ఇంకొకటి స్వస్థపరిస్తే ఇదేం న్యాయం ప్రభు అని అడగడానికి. కానీ ఆయన చేతులు కొడతాయి. ఎందుకంటే కొడతాయి, ఈ లోకంలో చేతులన్నీ మనం పాడైపోవాలని కొడతాయి, పాడైపోవాలని తిడతాయి. కానీ మన తండ్రి చేతులు బాగవ్వాలని కొడతాయి, బాగవ్వాలని తిడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, కనుక చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడండి, ఈ ప్రభువు యొక్క శరీరము, ఈ ప్రభువు యొక్క రక్తం ఎవడు తిని త్రాగుతాడో వాడు ప్రభువు వచ్చేంత వరకు ఆయన మరణమును ప్రచురపరచాలి. ప్రీచ్ ద గాస్పెల్, యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఎవ్రీ బిలీవర్ ఇన్ ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్, క్రైస్తవ సంఘంలో ఎవ్రీ బిలీవర్ హ్యాస్ ఎ సోల్ రెస్పాన్సిబిలిటీ టు ప్రీచ్ ద గాస్పెల్ అంటిల్ జీసస్ కమ్స్ బ్యాక్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు రెండోసారి వచ్చేంత వరకు యేసు వార్త ప్రకటించాలి. ఊరకనే దేవుని శరీరం తీసుకొని తినేయటం కాదు, రక్తం తాగేయటం కాదు. యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ సంగమా, గుర్తుంచుకోండి. ఖచ్చితంగా ప్రీచ్ చేయాలి, ఖచ్చితంగా ఆయన బాధ్యత. అందుకే అన్నాడు, అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే. ఆయన పలుకుతున్న మాట ఈరోజు అనేక మంది ఎందుకు పలకలేకపోతున్నారు అంటే, ఆయనకు యేసు యొక్క దర్శనం కలిగిందండి. రాజా అవిధేయతను చూపించలేను. దేనికి? ఆకాశము నుంచి కలిగిన దర్శనమునకు నేను. ఆయనకు దర్శనం ఉంది, పైనుంచి దర్శనం ఉంది. ఈరోజు క్రైస్తవులకు బైబిల్ లూపుకొని వచ్చి లోపలికి వచ్చి మళ్ళీ వదిలేసిందో తెలిపోవడమే కానీ దేవుని గూర్చిన దర్శనాలు, దేవుని గూర్చిన అనుభవాలు, దేవుని గూర్చిన వాక్యపు హెచ్చరికలు, వాక్యపు ప్రత్యక్షతలు లేవు. కాబట్టి చాలామంది ఓడిపోతున్నారు. అర్థమైందా? దర్శనం ఉన్నోడు ఓడిపోదు. ఒక్కసారి ప్రభువు నిన్ను ఎన్కౌంటర్ చేస్తే అంటే ఎదుర్కొంటే అది నీ బ్రతుకు కాలం అంతా సరిపోద్ది, తెలుసా? దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను మీ ప్రార్థనా జీవితాలు అడుగుతున్నాను. ఎన్నిసార్లు 20 సంవత్సరాల్లో, 30 సంవత్సరాల్లో, 10 సంవత్సరాల్లో మీ అందరూ యేసుక్రీస్తుని నమ్ముకున్నారు కదా. మీ నమ్ముకున్న మీ ప్రభువు, నమ్ముకున్న మీ యేసు ఎన్నిసార్లు మీకు దర్శనములో, లేదా మీకు వాక్యం ద్వారా, లేదా మీకు దాసుడు ద్వారా, లేదా నేరుగా ఆయనే స్వరం పెట్టి మీతో మాట్లాడిన అనుభవాలు మీకున్నాయి? క్వశ్చన్. నేనేసేది కాదు, అందరూ ఎవరికి వాళ్ళు వేసుకునేది, అడగాల్సింది. ఆ అనుభవాలు ఉన్నాయా? అనుభవాలు ఉంటే మనం ప్రభువుని అడ్డగోలుగా సేవించం. అనుభవాలు ఉంటే యేసు మూలంగా కాక మన మూలంగా బతకం. ఆయన అన్నాడు, అందుకే నేను తండ్రి మూలముగా బ్రతుకుతున్నట్టు, నా శరీరం తిన్నవాడు, నా రక్తం త్రాగినవాడు నా మూలముగా అంటే అర్థం ఏమిటి అంటే, నా లక్షణాలతో నా మీద ఆధారపడి ప్రతిదానికి నా వైపే చూస్తారు. వాళ్ళు తప్పు చెయ్యరు, పాపం చెయ్యరు, చేయడానికి అవకాశం ఇచ్చుకోరు. ఈ లోతైన విషయం మనసుకు తెలిస్తే ఎందుకు మానసిక ప్రశాంతత, ఎందుకు మనకు రకరకాల సమస్యలు, రకరకాల ఇబ్బందులు వస్తాయి, ఎందుకు వాటిని ఎదుర్కోలేము? తప్పకుండా ఎదుర్కొంటాం. దేవుడు చెప్పిన వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా పాటించుకుంటూ వెళ్తే కూడా సమస్యలు వస్తాయి. అది ఇంకొక విషయం. అది దేవునికి స్తోత్రం కలుగునుగా. శ్రమలు 2 రకాలు నాకు తెలిసి. ఒకటి, నీ చేతులతో నువ్వు చేసుకున్న తప్పులు, నీ యొక్క సొంత హృదయంతో నువ్వు చేసుకున్న మాటలు, లేకపోతే నీ యొక్క ఆలోచనలు బట్టి అనుభవించే శ్రమ ఒక రకం. రెండో రకం ఏంటో తెలుసా? నువ్వు భక్తిగా బతుకుతున్నందుకు గాను పరలోకమందున్న దేవుని దృష్టిలో నువ్వు యథార్థవంతుడు అవుతున్నావు కాబట్టి ఇంకొకటి స్పెషల్గా వచ్చి శోధిస్తాడు. వాడి పేరు సాతానుడు.
వీడి భక్తి నిజంగా నిజమైన భక్తేనా చూసేద్దాం అని చెప్పి ఆ సమయంలో వచ్చి శోధిస్తుంటాడు. అందుకే దేవుడు అన్నాడు, నీ యొక్క నిజమైన భక్తి నిజంగా నిజమైనది అయితే అంతము వరకు ప్రార్థిస్తూనే ఉంటావు, అంతము వరకు దేవుని కొరకు నిలబడుతూనే ఉంటావు. నిజంగా దేవునితో నీకున్న అనుభవం గొప్పదైతే దేనికి భయపడవు, నిలబడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లోపల నిజంగా పవర్ ఉంటే, శక్తి ఉంటే ఎంతటి శ్రమకైనా తట్టుకొని నిలబడిపోతాం. అందుకే అన్నాడు, శోధించబడిన మీదట నేను అలాగన్నాడా లేదా? రివర్స్ అన్నాడా? శోధించబడిన మీదట నేను సువర్ణంగా మారుతాను. ఇది రెండో రకం శ్రమ. ఏమండి? కానీ చాలా వరకు రెండో రకం శ్రమలో చాలామంది లేరు, తక్కువ ఉంటారు. కానీ మొదటి రకం శ్రమలో చాలామంది ఎక్కువ ఉంటారు. వాళ్ళ చేతుల్లో చేసుకున్న స్వయంకృత అపరాధాలు. దేవుని సంగమా, ప్లీజ్, దేవుని లక్షణాలు నీకు ఎందుకు రావట్లేదో చెప్తున్నాడు దేవుడు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా మూలముగా జీవిస్తాడు. నీకెందుకు యేసు లక్షణాలు రావట్లేదు? యేసు ప్రేమామయుడు. నువ్వెప్పుడైనా నిజంగా యేసు అంతటి ప్రేమ చూపించొద్దు, కానీ ప్రయత్నమైనా చేసావా? కనీసం ప్రయత్నం చేయి. ట్రై ద లవ్ ఆఫ్ గాడ్, ద లవ్ ఆఫ్ జీసస్ ఇన్ ఆల్ థింగ్స్. ట్రై, అట్లీస్ట్ ట్రై చేయండి ఒకసారి. యేసు అంతటి ప్రేమ మనము ట్రై చేస్తే, నేను నిజం చెప్తున్నాను, జీవితాంతం కుటుంబాల్లో ఏ కలహాలు రావు. వాక్యం ట్రై చేస్తే జీవితాంతం ఏ కలహాలు రావు. మీకు మొన్న చెప్పాను, ఫ్రైడే అనుకుంటా, ఎలిజబెత్తు జకర్యాలు బహుకాలము గడిచిన వృద్ధులైరి, అంటే చచ్చిపోయేంత వరకు కలిసి ఉన్నారు వాళ్ళు. ఒక్క మాటేనండి, ఈరోజు చచ్చిపోయినంత వరకు భార్యాభర్తలు కలిసి ఉంటున్నారు. చాలా పెళ్ళిళ్ళు 3 రోజులకి ఫినిష్ 3 సంవత్సరాలకి ఫినిష్ అయిపోతున్నాయి. వారు చచ్చేంత వరకు కలిసి ఉండటానికి ఏకైక కారణము వాక్యము. ఎలిజబెత్ చాలా అద్భుతం అండి. అమ్మో, నా ప్రభు యొక్క ఆజ్ఞలు, న్యాయ పద్ధతులు నేను ఎక్కడ తప్పిపోదునేమో. అమోఘం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగే భర్త, అలాగే భర్త. ఏది వాక్యానికి భయపడుకుంటూ వెళ్ళండి, ఏ ఇంట్లో గొడవలు ఉండవు, అన్ని గొడవలు వస్తాయి. ఇంత పెద్ద ప్రకటన చేసి చదువుకొని పెద్ద వాక్యాలు చెప్తున్నాను. మీరు అనుకోవచ్చు ప్రశాంతంగా బతికేస్తాడేమో, ఇలా ఆవిడతోడికి ఏ గొడవలు లేమండి. ఎప్పుడు అలాగ అనుకోకండి. నాకు ఉన్నాయి బోల్డ్ వాసు. నేను అబద్ధపడట్లే, నీకు ఆ కేసుకు లేదు. ఆవిడ ఏమనుకున్నా నాకు ప్రాబ్లం. ఎందుకంటే నేను క్రీస్తు న్యాయపీఠం ముందు దొరకకూడదు, అది నాకు కావాలి. ఆవిడ నాకు పొగిడినంతటి లేట్ వచ్చింది నాకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను రేపు దేవుడి ముందు నేనున్నాను ప్రభువా, నా పేరే ప్రభువా రవి అని చెప్పి నేను అక్కడ ఎత్తాలి చెయ్యి. నాకు అక్కడ మెప్పు కావాలి, నాకు ఆవిడ మెప్పు అవసరంలే. అలాగే చెప్తున్నాను, నా మెప్పు కూడా ఆవిడకి అవసరము పడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భార్య కానీ భర్త కానీ వాక్యానికి భయపడుకుంటూ పోతే బహుకాలం గడిచిన వృద్ధులు కాదు, జుట్టంతా తెల్లగైపోయి రాలిపోయినంత వరకు, పళ్ళన్నీ ఊడిపోయి పడిపోయినంత వరకు మీరు ప్రేమించుకుంటూనే ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అవును, పళ్ళు ఊడిపోయినా కూడా ఆ పళ్ళు రాలిపోయిన ముసలిదే తీసుకెళ్ళి అన్నం తిన్నావా తిను అని చెప్పి వెళ్ళి తినిపిస్తుంది అలా ఆయనకి. అవును, కొడుకులు పెద్దోళ్ళు అయిపోయినా కూడా చూడండి, కొంతమంది భార్యలు తీసుకెళ్ళి టీ తాగావా అని చెప్పేసి ఈవిడికి ఇచ్చిన టీ అయిన తీసుకెళ్ళి అలా ఆయనకి ఇస్తూ ఉంటుంది. భార్య భర్తలండి ఎవరు కలిపేస్తారు? ఏం తగులు రాలేదు, వస్తాయి. ఎందుకు రావు? చెప్తున్నా కదా, బోధకుడు నాలోనే బోల్డ్ బాధ పెట్టే విషయాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ మీకు ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ ఏంటంటే, వాక్యము లేదా సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. సమస్త తగువులు కానీ ఇచ్చలు కానీ ఏవో లక్ష అనుకుంటాం కోపం వచ్చినాక, అవి నిజం కూడా కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజం కూడా కాదు అవి, అయినా అనుకుంటాం. ఇవన్నిటినీ సరిచేసి వాక్యము నిన్ను స్వతంత్రుడుగా చేసే, ఫ్రీగా ఉండరా, నేను ఉన్నాను కదా నీతో అని చెప్పి లోపలికి వెళ్ళి వాక్యం నిన్ను ఓదారుస్తుంది. అందుకే నేను చెప్తాను, భార్య భర్తలారా, అక్క చెల్లెళ్ళారా, అన్నదమ్ముళ్ళారా, సంఘమా, సేవకుడా, ఓ పరిచర్య, ఏదైనా పర్లేదు, మీ మధ్య వాక్యం ధరించుకోండి అమ్మ. చాలు వాక్యం ఉంటే చాలు. అది కాంక్రీట్ కంటే 1000 ఇనప ముక్కల కంటే కూడా బలమైంది, 15 లక్షల వజ్రాల కంటే కూడా బలమైనది.
దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునండి, వాక్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. వాక్యం మిమ్మల్ని తప్పు చేయకుండా కాపాడుతుంది. వాక్యం మిమ్మల్ని పరిశుద్ధత జారిపోతున్నప్పుడు ఏ ఏ ఏ ఏ ఏ పడిపోతున్నావు అని మళ్ళీ లేపుతుంది. అందుకే చెప్తున్నాను, మళ్ళీ చదువుకున్న వాళ్ళు, మళ్ళీ నిజంగా బాగా లోకంలో బతకడం నేర్చుకున్నారు. మనందరికీ ఎవడు నేర్పక్కర్లే. డబ్బులు ఎలా తెచ్చుకోవాలో మనిషికి ఇప్పట్లో ఎవడూ నేర్పనక్కర్లేదు. రూపాయిని ₹1,00,000 ఎలా చేయాలో మనకంటే లోకస్తులకు బాగా తెలుసు. దానికోసం అందుకే బైబిల్ ఎక్కడ రాయలేదు దేవుడు హౌ టు గెయిన్ మనీ, అలాంటిది అక్కడ బైబిల్లో లేదు. ముందు నా నీతిని నా రాజ్యాన్ని అన్నాడే కానీ ఒరే ముందు 3 లక్షలు వస్తే ప్రొసీడ్ అయిపోరా అని ఎక్కడ దేవుడు బైబిల్లో లేదు. ఎక్కువ ఏముందంటే నా నీతిని నా రాజ్యాన్ని, అది వెదకండి. అది నిలబెడితే నీతిని నిలబెట్టు. మీ ఇంట్లో ముందు మీ ఇంట్లో నీతిని నిలబెట్టి చూడు. మీకు ఏదైనా కొదువు ఉంటుందేమో 3 నెలలు తిరక్క ముందే నువ్వు చెప్తావు, మా ఇంట్లో ఏం కొదువు ఉండట్లేదండి, మరి నా సంపాదన ఏం పెరిగిపోతుంది కానీ చక్కగా అన్నీ ఉంటున్నాయండి, సరుకులన్నీ, ఏమవుతుందో మొత్తానికి దేవుడే సాక్ష్యం చెప్తావు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇది దేవాది దేవుడు మనకు సెలవిస్తున్న అద్భుతమైనటువంటి మాట అండి. కాబట్టి మనలో భారం కలగాలంటే ప్లీజ్ దేవుడు రాసి వచ్చిన ఈ బ్రతుకు మాన్యువల్ గ్రంథం ఇది. దీన్ని బతుకు మాన్యువల్ గ్రంథము అంటాను నేను. ఎవరైనా కొత్త టీవీ కానీ, కొత్త ఫ్రిడ్జ్ కానీ, కొత్త ఏదైనా ఒక మెషిన్ కానీ కొన్నప్పుడు దాంతోపాటు చిన్న పుస్తకం ఇస్తారు. అందులో ఆ యంత్రం ఎలా వాడుకోవాలో, ఆ యంత్రాన్ని ఎలా వాడకూడదో రాసి పెట్టి ఉంచే ఆ సూచనలు, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి. దాని పేరు మాన్యువల్, కరదీపిక, ఏదో వాడుకునే పుస్తకం మాన్యువల్ అంటారు. అలాగే ఈ బతుకులో లోపల కన్నాలు పడినప్పుడు, లోపల గాయాలు తగిలినప్పుడు, కళ్ళు కన్నీరు కారుస్తున్నప్పుడు, తలకాయ పాడైపోతున్నప్పుడు, గుండె చెడిపోయినప్పుడు, గుండె పాడైపోయినప్పుడు, బతుకు గాయాలు ఎక్కువైపోతున్నప్పుడు వాటన్నీ ఎలా కట్టుకోవాలో నేర్పించే మాన్యువల్ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రీడ్ ఇట్ డైలీ. రోజు దీన్ని చదువు, నీ బ్రతుకు పరిశుభ్రమైపోద్ది. 10 ఏళ్ళు 20 ఏళ్ళు కొంతమంది ఇంట్లో ఉండిపోతారు, వాళ్ళందరి విశ్వాసులే, కానీ ఒక్క సంవత్సరంలో కూడా బైబిల్ పూర్తి చేసిన సందర్భాలు ఒక్కటి ఉండదండి. ఐఎమ్ వెరీ సాడ్. నేను విచారపడుతున్నాను ఆ విషయంలో. నువ్వు ఎంత లోతుగా దీన్ని చదివితే నీ పిల్లలు, నీ భార్య, నీ భర్త అంత లోతైన భక్తితో బతకగలుగుతారు. దీనిని నువ్వు అవాయిడ్ చేసిన ఆ మరుసటి రోజే దేవుడు నిన్ను వదిలేస్తాడు. అవును, వదిలేస్తాడు, గ్యారెంటీగారా. నా మాటల ద్వారా కొన్నాళ్ళు కట్టబడి, నా మాటల ద్వారా నా దీవెన పొందుకొని ఇంత గొప్పోడు అయిపోయావని నా మాటలు పక్కన పెడుతున్నావు, జాగ్రత్తరా అని చెప్తుంటాడు. కానీ పట్టించుకోము. ఆయన బతుకు గంధం చదవము. ఆయన ఇచ్చిన ఆజ్ఞలండి, మానవాళికి ఇచ్చిన బహుమానం అండి. ఈ భూమి మీద ఉన్న సకల బహుమానాల కంటే దివ్యమైన బహుమానం అండి బైబిల్ గ్రంథం అంటే. దీన్ని చదవలేకపోవటము, నీ కొంపకు నువ్వు నిప్పెట్టుకోవడం, రెండు ఒకటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దీన్ని చదవలేకపోవటము, నీ శరీరాన్ని నువ్వే నాశనం చేసుకోవటం, రెండు ఒకటే. దీన్ని చదవలేకపోవటము, నువ్వు పిచ్చోడు అయిపోయినా పర్లేదని నువ్వు అనుకోవటం, రెండు ఒకటే. దీన్ని చదివిన వాడు ధన్యుడు. అవును, దీన్ని ధ్యానించిన వాడు ధన్యుడు, దీన్ని గైకొన్నవాడు ధన్యుడు. ఎలిజబెత్ జకర్యాల్లాగా బహుకాలము గడిచిన వృద్ధులు, వారిద్దరు భార్య భర్తలే కదా, వాళ్ళ పిల్లలు కూడా ముసలోళ్ళు అయిపోతారు, అయినా వారింట్లో నెమ్మది శాంతి ఉంటాయి. సీక్రెట్ ఏంటో తెలుసా? ఏమీ లేదు. ఏమోనండి, డబ్బులు వచ్చే కాబట్టి మంచి ఆహారాలు, మంచి పళ్ళు పలహారాలు తింటున్నారేమంటే అలాగే ఏం లేదు. పళ్ళు పలహారాలు తింటే ఒళ్ళు బాగుంటుంది కానీ మనసు బాగుంటుందా? యాపిల్ పండు తిందాం, అది ఒంటిని బాగు చేద్దాం, మనసును బాగు చేస్తుందా? మనసును బాగు చేసే పళ్ళు ఎవరు మార్కెట్లోని? అలాగే అక్కడ నాకు తెలియదు, అలాగా నేను ఎక్కడ అలాంటి మార్కెట్లోని చూడలేదు ఇంతవరకు. అంత మంచి మార్కెట్ ఎక్కడా లేదు. ఫలానా పళ్ళు తింటే మనసు బాగుంటుందట, పాపాలన్నీ పోతాయంట అంటే, అలాగైతే చర్చిలు అవసరమే లేదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మార్కెట్కి వెళ్ళి ఒక 20-30 కేజీలు పళ్ళు కొనేసి మొత్తం తినిస్తే పాపాలన్నీ పోయాయి, అంతే. మనసును బాగు చేసేది దేవుని వాక్యం. అందుకే చెప్తున్నాను, నా మూలముగా బతకాలనుకున్నవాడు నా శరీరం తినాలి, నా రక్తం తాగాలి. ఎలా తినాలి? యోగ్యముగా తినాలి, యోగ్యముగా త్రాగాలి. అది ఒట్టి శరీరం అనుకుంటే యోగ్యంగా ఎందుకు తీసుకోవాలి?
అయోగ్యంగా ఏంటి? అసలు దాని అర్థం ఏంటి? మీలో ఇందు నిమిత్తమే కదా బలహీనులు రోగులు అవుతున్నారు, కొందరు నిద్రిస్తున్నారు అన్నాడు. ఇది శరీరం మామూలుదే అనుకుంటే నిద్రించడం ఏంటట, రోగులు అవ్వడం ఏంటట, బలహీనులు అవ్వడం ఏంటట? పే సమ్ సీరియస్నెస్. దయచేసి కొంచెం ఎక్కువ సీరియస్నెస్ని దీని పట్ల కేటాయించండి. నేను తీసుకుంటున్న ప్రతి ఆదివారం తీసుకున్నది దేవుని శరీరము, అది ఒట్టె రొట్టె ముక్క కాదు, ఒట్టి ద్రాక్షారసం కాదు, దేవుని రక్తము. అది నేటికి సజీవంగా ఉండి గుండెలు కడుగుతుందండి, నేటికి సజీవంగా ఉండి తలంపులను శుద్ధి చేస్తుందండి. అది ఇప్పటికీ జీవంతో ఉండి చచ్చిపోయిన వారి బతుకులు సరిచేస్తుందండి. యేసు రక్తము ఇప్పటికీ, యేసు రక్తం పనిచేస్తుంది. అందుకే జీవితాలు కట్టబడుతున్నాయి, ఇప్పటికీ బతుకులు మారుతున్నాయి ఇప్పటికీ. కాబట్టి ఐ రిక్వెస్ట్ యు ఆల్ మై డియర్ చర్చ్, ప్రియ దేవుని సంఘమా, మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మన ముందున్నది యేసు రక్తం, మన ముందున్నది యేసు శరీరం. దాన్ని నీకు నచ్చినట్టుగా తీసుకోవద్దు, ప్లీజ్ తీసుకోవద్దు. అలాగని పూర్తిగా మానేస్తే కట్ అయిపోతావు. ఆయనే వదిలేస్తాడు నిన్ను, ఆయనే వదిలేస్తాడు. ఈరోజు నుంచి ఒక తీర్మానం చేసుకోండి, అయ్యా నేను యోగ్యంగా నీ శరీరము, యోగ్యంగా నీ రక్తము తిని త్రాగుతాను. ఒకవేళ నేను పాపినైతే నా పాపాలు నాకు జ్ఞాపకం చేయి తండ్రి, నేను వెంటనే ఒప్పుకుంటాను ప్రభువా, విడిచిపెట్టేస్తాను తండ్రి, నా పాపం జ్ఞాపకం చేయి తండ్రి అని పసిపిల్లడిలాగా దేవుని ముందు అడుగు సంగమా. పసిపిల్లడిలాగా అడగాలి. ఎందుకంటే పసి మనసులతో చేసే ప్రార్థన యేసు ప్రభుకు చాలా ఇష్టం. అందుకే చిన్న బిడ్డలు నా యొద్దకు రానివ్వండి, వారిని ఆటంకపరచొద్దు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారి పసి హృదయాలండి. నీకు 100 మంది పిల్లలు నువ్వు పోషిస్తూ ఉంటే, చిన్నపిల్లలు పరిచయం చేస్తే, నువ్వు గ్యారంటీ నువ్వు పరలోకం వెళ్తావో లేదో నాకు తెలియదు, కానీ ఆ 100 మంది పిల్లలు మాత్రం గ్యారంటీకి వెళ్ళిపోతారు పరలోకం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అద్భుతమైన పరిచర్య అది, అద్భుతమైన పరిచర్య. కాబట్టి దయచేసి పసి మనసు ధరించుకోండి. ఆయన ఒడిలో సోలిపోండి. ప్రభువా నా తప్పులు క్షమించు తండ్రి, నా పాపము క్షమించు. మన నోరు మన జీవితాలు కూల్చేస్తుంది చాలాసార్లు. అవును, మన నోటి దురుసు జీవితాలు కూల్చేస్తుంది, బతుకులు మొక్కలు చేసేస్తుంది. ప్రశాంతమైన మనసు, దయగలిగిన హృదయం లోపల ఉండాలి. ఇవి ఎవరిస్తారు? నా వాక్యం, నా దేవుని వాక్యం ఇస్తుంది. దీన్ని రోజు నువ్వు తింటూ ఉంటే, దావీదు చెప్పాడు, జుంటి తేనె ధారల కంటే ఎంత మధురంగా ఉంది ప్రభువా. దేవుడు నేర్పించిన పద్ధతులు, గొర్రెలు కాసుకున్నాడు బతుకు రాజు చేసేసింది వాక్యము. ఆ మాటలే కదండి, గొర్రెలు కాచుకోవాలి. దావీదు బతుకు అదే, దావీదు బతుకు అదే. గొర్రెలు కాచుకోవాల్సిన దావీదు ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే వాక్యము చదవడం మూలాన. అందుకే అన్నాడు, ఆయనే చెప్పాడు, దేవా నా శత్రువుల కంటే మించిన జ్ఞానం, నా బోధకుల కంటే మించిన జ్ఞానం, వృద్ధుల కంటే మించిన జ్ఞానం నాకు వచ్చిందయ్యా. ఎవరిచ్చారు దావీదు అంటే, నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను ప్రభా. రాత్రి జాములు యందు లేచి అందరూ పడుకుండిపోయిన తర్వాత నేను ఒక్కడనే లేచి చదువుకుంటున్నాను ప్రభా. నాకు క్రొవ్వు మెదడు దొరికినట్టు అవుతుందయ్యా. నా శత్రువులందరూ ఎంత బలమైన వాళ్ళో వారికంటే మించిన ఎత్తుకు కుయ్యెత్తేయడానికి నాకు జ్ఞానం వస్తుందంటే నీ మాటలే నాకు అలాంటి జ్ఞానాన్ని ఇస్తున్నాయి ప్రభువా. లేకపోతే ఈ పిశాచుల మధ్య, ఈ దుర్మార్గుల మధ్య, ఈ పరిమి కొంపల లాంటి ఈ యొక్క ముళ్ళ తట్టల మధ్య ఇంత బాగా నేను బతకగలుగుతున్నానంటే నీ వాక్యము నాకు చూపించిన దారి ప్రభువా. అవును, సొంత అన్నయ్యలే, కానీ గుణపాలు లాంటి వాళ్ళు, సొంత అన్నలండి, గుణపాలు లాంటి వాళ్ళు. ఎప్పుడు చంపేద్దామా, చచ్చిపోతాడా అని చూసి సింహం వచ్చిందని తెలిసి పాపం ఒక్క అన్నీ కూడా వెళ్ళలేదండి. ఎలుగుబంటి వచ్చింది, కనీసం వెళ్ళాలా లేదా? అరే మా తమ్ముడు అక్కడ గొర్రెలు కాస్తున్నాడు, పాపం సింహం వచ్చిందట, ఊరందరూ చెప్పుకుంటున్నారు, ఒకవేళ సింహం మా తమ్ముడికి ఏదైనా కనీసం వెళ్ళాలి కదండి. మనమైతే మానేస్తామండి. మన తమ్ముడే గొర్రెలు కాస్తున్నాడు అనుకోండి, ఎలుగుబంటి వచ్చిందండి అనుకుందాం. ఫలానా ఒక మనిషి గొర్రెలు కాస్తుండగా ఎలుగుబంటి వచ్చింది, ఆయన పేరు ఫలానా అని నువ్వు చూడగానే నువ్వు ఎక్కడిదక్కడ వదిలేసి పరిగెత్తవా? మీ తమ్ముడు. కానీ ఎంత బాధాకరమంటే దావీదును చూడడానికి ఒక్క అన్నీ కూడా రాలేదండి. కనీసం వాళ్ళ నాయన వచ్చినట్టు కూడా లేదండి అక్కడ. నాన్న ఏదో సింహం వచ్చిందట నాన్న, గొర్రెలు తీసుకెళ్ళిపోయి, గొర్రెలు పోతే పోని నీకేం అవ్వలేదు కదా అని అడిగిన దిక్కు లేదండి ఆ దావీదుకి.
దిక్కులేని దావీదండి. ఇంత జ్ఞానం ఎవరు నేర్పించాడు? దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంత పెద్ద భద్రత ఎవరిచ్చారు? దేవుని వాక్యము. అంటే దావీదును గాలి వదిలేశారు. ఎందుకు తెలిసిన అసలు ఆ గొర్రెల దగ్గర పెట్టింది? ఏదో సింహం వస్తుంది, ఏదో వస్తుంది, వీడిని ఎత్తుకెళ్ళిపోయి వీడిని కూడా తినేస్తుంది, మా బాధ వదిలేస్తుంది అనుకున్నారు వాళ్ళు. చాలా నొద్దు నాన్న. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయచేసి ధ్యానించండి. దావీదు చాలా గొప్పోడు. మొన్న కూడా నేను దావీదు కోసం కొన్ని విషయాలు చెప్పాను. అర్థమైందా సంగమా? ప్లీజ్ దయచేసి దేవుని శరీరం, దేవుని రక్తం నిరంతరం అనగా కూడినప్పుడల్లా తీసుకొని యోగ్యంగా తీసుకోండి. ఆయన లక్షణాలు మన లోపలికి వచ్చేస్తాయి. అది మన బిడ్డల్లో ఆయన లక్షణాలు వెళ్ళాలి. మన తాలూకు జీవితాల్లో కూడా ఆయన లక్షణాలు వెళ్ళాలి. అప్పుడు మన బతుకులు మారిపోతాయి సంగమా. ఈరోజు నుంచి పట్టుకెళ్ళండి ప్రభువా, నీ శరీరం నీ రక్తం నేను నచ్చినట్టుగా తీసుకోను తండ్రి. చాలా సీరియస్నెస్తో తీసుకుంటాను. చేతులు జోడించి అవసరమైతే 2 మోకాళ్ళు వంచి చిన్న పిల్లోడిలాగా తప్పులన్నీ ఒప్పుకోండి సంగమా. అవును, మనకు త్వరగా శీఘ్రముగా స్వస్థత రావాలంటే ఏంటో తెలుసా? మందు. దేవుని వాక్యం చెప్తుంది, ఒకని పాపములు ఒకనితో ఒప్పుకొనుడి, అప్పుడు మీకు శీఘ్రముగా స్వస్థత కలుగును. యాకోబు 5వ అధ్యాయములో స్పష్టంగా రాసిందండి. స్పష్టంగా రాస్తుంది 13లో స్పష్టంగా. కొందరికి ఎందుకు తెలుసా బాధలు తగ్గవు? శరీర బాధలే కాదు, గుండె బాధలు అంట, మనసులో ఉన్న బాధలు ఎందుకు తగ్గవు తెలుసా? వాడు తప్పునాడు ఒప్పుకోడు. మనిషి అంత దుర్మార్గుడు ఇంకొకటి లేడు, గుర్తుంచుకోండి. ఎప్పుడు దయచేసి ఒక పని చేయకండి, నా అంతటోడు ఎవడున్నాడు, నాకంటే మంచోడు మా ఊర్లో ఉంటాడు అసలు, అలాగ అనుకోకండి. అంటే దాని అర్థం ఊర్లో ఉన్న అందరికంటే నువ్వే తొందరగా చెడిపోతున్నావు అని అర్థం. వీధిలో ఉన్న అందరికంటే నువ్వే పెద్ద మూర్ఖుడు అని అర్థం. అవును, మూర్ఖుడు అని. అందుకే నువ్వు అలా మాట్లాడుతున్నావు. ఎప్పుడు కూడా మనం గర్విస్తున్నామంటే దానికి అర్థం ఏంటో తెలిసిన? నాశనమునకు మనం తొందరగా వెళ్ళిపోతున్నామని. అది అంతే కదా. నాశనమునకు ముందు నాశనం రాబోతుంది త్వరలోనంటే వీడు పేలిపోతుంటాడు ఈలోపు. అదే సూచన. చిల్లి పెంకులాగా కొండలాగా టప్ టప్ అని పేలిపోతుంటాడు. అవతలు చూసినాడు, వీడు ఇలా పేలిపోతున్నాడు ఏంట్రా, వీడికి ఏదో మూడింది అనుకుంటాం. అదే నాశనం. ఇంకేంటి నాశనం? దేవునిలో ఉన్నవాడు ఆడు నిండుకొండ, తొనకడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. త్వరపడి నోరు తెరవడు. అర్థమైంది? ఎక్కడ నోరు తెరవాలో లెక్క ప్రకారం నోరు తెరుస్తాడు. లెక్క అయిపోయిన తర్వాత వెంటనే ముగించేస్తాడు. అది ఎక్కడ నోరు మూసుకోవాలో అక్కడ మూసుకుంటాడు. ఈవెన్ కావాల్సిన ఉన్నా కూడా బాగున్నారండి అని కూడా కొందరు నడకూడదు. అంటే నేను బాగోవడం నీకు ఇష్టం లేదా అన్నులు కూడా ఉంటారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు నేర్పించిన సూత్రం అదే. దేవా, భక్తిహీనుల ఎదుట నేను నా నోరు తెరవకుంటిని, నా నాలుకను గట్టిగా బెగ్గట్టుకుంటాను, బాగున్నావా అని కుశల ప్రశ్నలు కూడా వెయ్యను తండ్రి. ఎందుకంటే బాగున్నావు అనగానే తగులుకుంటా. అంటే నువ్వు ఎప్పటి నుంచో అనుకుంటున్నావు నేను బాగుండకూడదు, అందుకే చెక్ చేసుకుంటున్నావు కదా నా దగ్గరికి వచ్చి, బాగున్నానో లేదో నాకు అర్థమైంది అని ఇలా తిరగబడిన వాళ్ళు కూడా ఉంటారు. అందుకే కొందరికి బాగున్నావని అడగటం కూడా డేంజరు, దండక కాదు, డేంజరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతే. అందుకే ఎప్పుడు నోరు తెరవాలో ఎప్పుడు నోరు ముయ్యాలో తెలుసుకున్నవాడు దైవజ్ఞానంతో నిండుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదంతా మనకి ఎవరిస్తారంటే ప్రభుని యేసు శరీరం, ప్రభుని యేసు రక్తం. అర్థమైందండి? మరొక్కసారి దేవుని శరీరం యొక్క రక్తం యొక్క విలువలు, అందులో ఉన్న గుణములు ఈ పూట మీకు తెలియచేయమని ప్రభువు చెప్పాడు. అందుకే లోతుగా ఒకసారి లోపల తీసుకోండి. మనకు ప్రశాంతత ఇచ్చేది వాక్యమే, ఆయన శరీరం. అర్థమవుతుందా? ఆయన లక్షణాలు మనం హాయిగా బతుకుతాం. ఆయన లక్షణాలు మనం ఏ రోజు అవాయిడ్ చేస్తామో ఆ నెక్స్ట్ మినిట్ వీ విల్ బీ రిజెక్టెడ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. దేవుని చేత మనమే విడిచిపెట్టబడతాం. దేవుడు వదిలేస్తాడు. దేవుడు వదిలేస్తే అన్నాడు, నాకు వేరుగా ఉండి ఏం చేస్తారు మీరు? కెన్ యూ డూ ఎనీథింగ్ విదౌట్ మీ? ఏం చేయలేం. కాబట్టి ధరించుకోండి. ఈ పూట నుండి ధరించుకోండి. దేవా, నా గుండెల్లోనికి రా ప్రభువా, నాకు ఎన్నో వ్యాధులు ఉన్నాయి, కడగండి తండ్రి. నాకు ఎన్నో బాధలు ఉన్నాయి, మీరే కడగండి ప్రభువా. ఎందుకంటే వేదనలు కడిగే సబ్బులు దొరకవు, బాధలు తీసేసేటువంటి షాంపులు దొరకవు.
అలాంటివి ఏమీ దొరకవు. ఏ షాపులో గుండెకు సంబంధించిన వస్తువులు ఏమీ దొరకవు. ఆయనే మళ్ళీ బాగు చేయాలి. అందుకే భక్తులు పాడుకుంటారు అలా, గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, వారి గాయములన్నీయు దని, వారి గాయములన్నీయు కాటుచున్న వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వేదనలో దుఃఖములో ఆదరణ లేకుండా ఒకవేళ మన బ్రతుకులు సాగిపోతున్నాయేమో, లోపల చాలా పుట్టిడంత బాధ ఉంచుకొని జస్ట్ కంటితో నవ్వి మరి పళ్ళు వేసిపెట్టి నవ్వాలి కాబట్టి నవ్వి వేదంతో బతుకుతున్నావేమో, ఇలాంటి బాధలన్నీ తీసేసేది ఈ సర్వ ప్రపంచంలో ఒక్కటి కూడా లేదు, నా యేసు వాక్యం తప్ప. అదే మనల్ని ఆదరించేది, అదే మనల్ని బాగు చేసేది. ఎవ్వరు మనలకి ఏం చేయలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనసు జాగ్రత్త, గుండె జాగ్రత్త, పెదాలు జాగ్రత్త, నాలుగు జాగ్రత్త, చూపు జాగ్రత్త. అవును, నీ పాదాలు జాగ్రత్త. పాపులు నడుచు మార్గంలో నడవద్దు. అపహాసకులందరూ కూర్చుంటారు ఒక దగ్గర సొల్లు కబర్లు వేసుకోవడానికి. మా ఫ్రెండ్ కూడా ఉన్నాడని చెప్పి నువ్వు కూర్చోవద్దు స్నేహితుడా, ఎందుకంటే అది పరిశుద్ధులకు తగదు అన్నాడు దేవుడు. తగదు నీకు అది. యు ఆర్ నాట్ ఏబుల్ టు సిట్ దేర్. కూర్చోకూడదు, నీకు బలం చాలకూడదు అసలు. అమ్మో ఏదో ఒక పాపం అంటుకుంటుంది వీళ్ళ మధ్య నేను ఉంటే అని వదిలేసి వెళ్ళిపోవాలి. అవును, ఎట్టి పరిస్థితుల్లో అది నీకు తగదు. ఎందుకంటే నువ్వు పరిశుద్ధమైన దేవుని శరీరం, ప్రతి వారం పరిశుద్ధమైన దేవుని రక్తం తిని త్రాగుతున్నావు. నీవు పరిశుద్ధుడివి. నిన్ను దేవుడు అలాగే చూస్తున్నాడు, పరిశుద్ధుడా అని పిలుస్తున్నాడు మనల్ని. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పోనీ ముద్దుకైనా పేరుకి పిలుచుకున్నాడు కదండి, నిలబెడదాం ఆ పేరు. పరిశుద్ధురాలా, పరిశుద్ధుడా నా కొడుకా, పరిశుద్ధురాలా నా కూతురా అని పిలుచుకుంటా. ప్రభా నన్ను పరిశుద్ధత లేకపోయినా పిలుస్తున్నావు, కొంచెం ట్రై చేసైనా బతుకుతాను తండ్రి అని కొంచెం ట్రై ఏం చెయ్యండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి కృప ప్రభు మనకు నిజంగా ఇవ్వడానికి ఈ పూట ఈ మాటలు మీతో పంచుకున్నాడు, మనతో పంచుకున్నాడు. మనం ఎవ్వరం కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఈ పూట నుంచి నీ శరీరం, నీ రక్తం ఒక లెక్క ప్రకారం తీసుకుంటాను నాయన. కడుక్కొని తీసుకుంటాను ప్రభా, కడుక్కొని తీసుకుంటాను. సిద్ధపడండి ప్లీజ్. ఏదైనా తప్పు ఉంటే మళ్ళీ మీకు అడుగుతున్నాను. మీ అందరు పెద్దోళ్ళే, కానీ చిన్న పిల్లల్లాగా మోకరించి పడిపోయి ఆడవండి, చిన్న పిల్లల్లాగా ఆడవండి. తండ్రి చాలా ప్రేమమయుడండి. అవును, నేను పాపిని అని ఒప్పుకున్న ప్రతి చిన్నపిల్లోడి దగ్గరికి వచ్చినట్టు దేవుడు వచ్చేస్తాడు. వచ్చి ఆయన చేతులు వేసేస్తాడు. సరే నేను చూశాను లేరా, ఏదో తెలియక చేసినట్టు ఉన్నావు, నన్ను అడుక్కున్నావు ఎందుకు, నువ్వు నా కొడుకువి, నువ్వు నాకు పుట్టావు, నా రక్తానికి పుట్టావు అని నీ తప్పు నీ పాపం వెంటనే తీసి పారేస్తాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు నామములో ఒప్పుకున్న ప్రతి పాపమును, దుర్నీతి నుండి ఆయన రక్తం మనలను పవిత్రులుగా చేయును. చేసి మళ్ళీ కుమారుడా, కూతురా అని చెప్పి మళ్ళీ బిరుదిస్తాడు. అసలు దేవుని ప్రేమ ఎలాంటి తెలుసా అండి? మీకు ఎప్పుడు చెప్తాను చూడండి. నీకు ఒక కొడుకో కూతురో ఉన్నారు, వాళ్ళకి ఇంకా జస్ట్ 1 year లోపు అనుకో, మంచి బట్టలు వేసావు, 10,000 రూపాయలు బట్టలు వేసావు, నీ కొడుకు నీ కూతురని, నీ కడుపులో పుట్టారు, ఆనందం. వాడు జస్ట్ అలాగా బంగురుకుంటూ వెళ్ళి ఆ మూలలో ఉండేటువంటి గ్రీసు డబ్బాయో లేదా బురదో మెస్సో అంటించుకున్నాడు. పెద్ద దుడ్డు కట్టు తీసుకొచ్చి బాధేస్తావా ఆ సంవత్సరం పిల్లోడిని? హర్రర్రర్ర ఏట్లా అలా చేసావని చెప్పి ఆడిని ఒక్కసారి గట్టిగా పట్టుకొని ఎత్తుకొని ఆడి బట్టలు తీసి మళ్ళీ స్నానం చేయించి చక్కగా సబ్బు పెట్టి, బేబీ ఆయిల్ పెట్టి, బేబీ సోప్ పెట్టి, ఆ శరీరం అంతా సుగంధ ద్రవ్య తైలాలు పూసి మళ్ళీ బట్టలు వేస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగా.
వాడు దించినప్పుడే మళ్ళీ సరదా పడి ఇంతకుముందు ఆడుకుని డబ్బాయి కదా, అక్కడికి వెళ్ళి మళ్ళీ అంటించుకున్నాడు. ఏం చేస్తావు వాడికి నువ్వు? నీకు నువ్వు ఏదో ఇలాగ అనుకోవడమే తప్పితే వాడికి ఏం చేయలేవు. మళ్ళీ వెళ్తావు, మళ్ళీ స్నానం. దేవుడు ఎలాంటి తెలుసా? యోవేలు గ్రంథంలో రాయబడి ఉంది, దేవా యెహోవా యొక్క వాత్సల్యతట అనుదినము దినదినము నూతనముగా పుట్టుచున్నది అని రాశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ మాట గమనించదగింది. నూతనముగా పుట్టుచున్నది అంటే నిన్న నీకు పైన చూపించిన ప్రేమ ఓల్డ్ ప్రేమ, ఇప్పుడు నువ్వు కొంచెం ఎక్కువ పాపివయ్యావు కాబట్టి ఈరోజు మళ్ళీ కొత్త ప్రేమ స్టార్ట్ చేస్తాడు దేవుడు. నిన్నటిది గుర్తుంచుకోడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను చెప్పాను కదా, తల్లి బట్టలు ఎంతైనా మారుస్తుంది. చిన్నపిల్లోడు కదా, స్నానం చేయించి మళ్ళీ బట్టలు వేస్తుంది. అవి మాపేసిన మళ్ళీ స్నానం చేయించి మళ్ళీ బట్టలు వేస్తుంది, మళ్ళీ మాపేసిన మళ్ళీ బట్టలు వేస్తుంది. దినదినము నా పట్ల నూతన వాత్సల్యత నీకు పుట్టుచున్నది అని అన్నాడు భక్తుడు. దేవుడు అంత ప్రేమామయుడు. ఎందుకు ఈ ప్రేమను తోలనాడుకుంటారు? దేవుని శరీరం రక్తము అస్తవ్యస్తంగా తీసుకొని బతుకులు పాడు చేసుకొని వాక్యము లేక, ప్రార్థన లేక, పవిత్రత లేక ఎందుకు పాడు చేసుకుంటారు? ప్లీజ్ వద్దు. మన దేవుడు వాత్సల్యత కలిగినోడు, చాలా వాత్సల్యత. ఆయన ప్రేమకు మారు పేరు. మన హృదయాన్ని కాపాడుకుందాం. ఆయన మూలముగా బ్రతుకుదాం. ఎవరి మూలముగా? ఆయన మూలముగా. అంతేకాదండి, అదే యోహాను సువార్తలో ఇంకో మాట కూడా ఉంటుంది. తీయొద్దులని చదువుతాను. ఇదిగో ఎవడు నా శరీరము తిని నా రక్తమును తాగుతాడో వానిని నేను అంత్య దినమున లేపుదును. అంటే పునరుత్థానములో కూడా నీకు అద్భుతంగా పనికొచ్చే ఔషధము దేవుని శరీరము, దేవుని రక్తం. ఎవడి శరీరాన్ని తిని త్రాగడో వాడికి రేపు పునరుత్థానం లేదు. అంత్యదినం అంటే ఎప్పుడు? కడపూరం రోగినప్పుడు. సంఘానికి అంత్యదినం అదే. 7వ పూరం రోగినప్పుడు సంఘం భూమి మీద నుంచి ఎత్తబడుతుంది. ఆయన భూమి మీద నుంచి బతికున్న వాళ్ళైతే ఎత్తబడతారు. మరి చచ్చిపోయిన వాళ్ళ సంగతి అండి అంటే సమాధులన్నీ తెరవబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు తెరవబడినప్పుడు నిన్ను లేవనెత్తేది ఎవరో తెలుసా? డోంట్ ఫర్గెట్ ఆయన శరీరము, ఆయన రక్తము. ఎంత గొప్ప భాగ్యం అండి ఇది. సూచన ఇది లాంటిది, రెట్టె లాంటిది, ద్రాక్షరసం లాంటిది. ఇంత వెకిలి వేషాలు ఎందుకు? బైబిల్లో అలాంటి పదాలు ఎక్కడ లేవు. ఆయన శరీరం, ఆయన రక్తం, అంతే. పరిశుద్ధంగా, అత్యంత పవిత్రంగా దేవుని యొక్క శరీరాన్ని, రక్తాన్ని తిని త్రాగి బ్రతుకుళ్ళు మార్చుకుందాము. అలాంటి దివ్యమైన మహా గొప్ప దేవుని కృప మనల్ని ఆవరించుకొనుగాక.